హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే అమ్మ ఇంటి దగ్గర నుండి కందులైతే తీసుకొచ్చిందండి. వాటినైతే కందిపప్పు ఏ విధంగా తయారు చేస్తారనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తర్వాత మన అమ్మలు ఈ విధంగా కందులతో అయితే కందిపప్పు తయారు చేసుకొని అయితే వండేవాళ్ళు కదండి. ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో కందిపప్పు, పెసరపప్పు లాంటి చిరుధాన్యాలను కిరాణా షాప్లో కొని తెచ్చుకుంటున్నాం కదండి. కానీ మనం ఇలా తయారు చేసుకున్న కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే రుచికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ అమ్మ చూడండి, కందులైతే తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎండబోసిన తర్వాత వాటిని అయితే కొంచెం పొయ్యి మీదనైతే వేయించాలి. లైట్గా వేయించిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈ విధంగా వేయించిన తర్వాత చాట్లో వేసుకొని ఇసుక అయితే చేస్తుంది అమ్మ. ఇందులో ఏమైనా ఇసుక ఉంటే అమ్మ చేసే పద్ధతి ద్వారా అయితే ఇసుక మొత్తం బయటికి ఏ విధంగా వస్తుందో ఒకసారి అయితే మీరు చూడండి. నేను కూడా అమ్మతో మాట్లాడుతూ అయితే అందులో ఇసుక రాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో అని అయితే చూస్తున్నానండి. అలాగే ఈ చేసే పద్ధతిని అమ్మ చాట మలవడం అంటారని చెప్పి మా చిన్నతనంలో అమ్మ ఈ విధంగా 15-20 కేజీలైనా కూడా ఇలానే చేసేదండి. బియ్యం కూడా ఈ విధంగానే చేసేది ఇసుక ఉంటే. చూస్తున్నారు కదా అమ్మ కందులను ఏ విధంగా ఇసుక చేస్తుందో. లాస్ట్లో ఇసుక అయితే చాలా వచ్చిందండి, మీరైతే ఒకసారి చూడండి. పోతే ఏరుతావా కందులు? చూశారు కదండి అమ్మ ఇసుక చేసే పద్ధతిని. చాట సౌండ్ ఎంత న్యాచురల్గా వస్తుందో, అలాగే కందులన్నీ చాట చివరి వరకు ఎలా వస్తున్నాయో చూశారు కదా. 90s కిడ్స్కి అయితే చాలా వరకు ఈ పద్ధతి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మన చిన్నతనంలో అమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఈ విధంగానే చేసేవారు కదా. కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, ఏ పప్పు అయినా ఈ విధంగానే చేసి వాటిని అయితే ఇసిరవుతుకి వేసి ఇసిరేవాళ్ళు. మనం ఈ విధంగా కందులతో చేసుకున్న కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా ఒంటికి చాలా బలం అండి, అలాగే రుచికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం దుకాణంలో తెచ్చుకున్న పప్పు కంటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా అమ్మ ఏ విధంగా కందులను అయితే ఇసుక ఏ విధంగా చేసిందో. ఈ విధంగా కొంచెం అయితే తాలు మిగిలిందండి. వాటిలోంచి మనం కంది గింజలను వేరు చేసుకోవాలి, అప్పుడు అవి కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. చూశారు కదండి అమ్మ కందులలోని ఇసుకను ఏ విధంగా వేరు చేసిందో. ఈ విధంగా వేరు చేసిన కందులను అమ్మ అయితే బేషన్లో వేసుకొని అయితే ఇసురవుతులో వేసి ఇసురుతుంది. ఈ ఇసురవుతుని కొన్ని ప్రాంతాల్లో తిరగలి అని కూడా అంటారండి. కందులని కొన్నిగా ఇసురాయిలో వేసి ఇసిరిన తర్వాత పప్పు సరిగా పడుతుందో లేదో ఒకసారి అయితే అమ్మ చూసుకుంది. పప్పు అయితే సరిగానే వచ్చిందండి. తర్వాత కొన్నిగా తిరగలిలో వేసి అయితే విసురుతుంది. చూడండి పప్పు ఏ విధంగా పడుతుందో. ఈ తిరగలి పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల పప్పు మిషన్ కదండి. అమ్మ కందులు పండినప్పుడు ఊర్లో కందులను అయితే తీసుకొని వాటినైతే ఈ విధంగా ఇసుక చేసి వేయించి కందిపప్పు అయితే తయారు చేసి మాకైతే ఇచ్చి వెళ్తుందండి. ఈ విధంగా తయారు చేసిన కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో రోలు, రుబ్బు రోలు, తిరగలి, సన్నికళ్ళు ఇవన్నీ ఉండేవండి. వీటిని గౌరమ్మగా భావించేవారు.
అయితే విసురుతూ ఉంది. సగం అయితే అయిపోయిందండి. మధ్యలో ఒకసారి పప్పు ఏ విధంగా పడిందో అని ఒకసారి అయితే చూపెడుతుంది చూడండి. పప్పు చాలా చక్కగా పడింది కదా! మీరు కూడా ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో ఒకసారి మీ పిల్లలకు చూపియండి. ఎందుకంటే మన చిన్నతనంలో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు మనకు ఏ విధంగా పప్పు తయారు చేసి పెట్టేవారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే మన పూర్వీకుల కష్టాన్ని మన పిల్లలకు తెలియజెప్పడం మన బాధ్యత కదండి. ఒకసారి అయితే వీడియో చూపించండి. మా అమ్మ వాళ్ళు నా చిన్నతనంలో రోజువారీ వ్యవసాయ కూలి పనులకు వెళ్ళేవారు. అప్పుడు ఈ కందికాయలు కొట్టి ఈ కందులు అయితే తీసుకొచ్చేవాళ్ళు. అలాగే పెసరకాయ వేరడానికి పోయి పెసాలు కూడా తీసుకొచ్చేవాళ్ళు. కందుల ద్వారా కందిపప్పు, పెసాల ద్వారా పెసరపప్పు, సంవత్సరానికి సరిపడా ఒకసారే పప్పు ఈ విధంగా చేసి ఇంట్లో పెట్టేవాళ్ళు. మన పూర్వీకులు ఈ విధంగా బలమైన ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఉన్నారు కదండి. ఇప్పుడు మనం తినే ఫుడ్లో అంత కల్తీ ఉంటుంది కాబట్టి మన అమ్మ వాళ్ళు చేసినట్టు కూడా మనం పని చేయలేకపోతున్నాము. ఆడపిల్లకు తల్లి ఉంటే కొండంత బలం కదండి. మనం ఎంత పెళ్ళి అయినా కూడా ఏదో ఒక పనికి అమ్మ మీద ఆధారపడుతూనే ఉంటాము. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే పప్పు అయితే మొత్తం విసిరిన తర్వాత ఈ విధంగా అయితే పప్పుని పొట్టును వేరు చేసి ఈ విధంగా చెరుగుతుంది చాట్లో వేసి. చూసారు కదండి అమ్మ పప్పుని పొట్టుని అలాగే తాళ్ళను కూడా వేరు చేసి అయితే చెరిగింది. చూసారు కదా చాట సౌండ్ కూడా ఎట్లా వచ్చిందో. మనకి ఇప్పుడున్న జనరేషన్లో మనకైతే ఈ విధంగా చెరగడం రాదు కదండి. మీకు ఎవరికైనా వచ్చా కామెంట్ చేయండి ఒకసారి. మనకి ఈ విధంగా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ కమ్మనైన కందిపప్పుతో ముద్దపప్పు చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా పప్పునంతటిని అమ్మ అయితే పప్పుని పొట్టును వేరైతే చేసింది. చూడండి ఈ పొట్టు అంతా పడవేయకుండా ఆవులకు గేదెలకు దానాగా పెడితే పాలు చిక్కగా ఇస్తాయి. అలాగే పాలు కూడా కమ్మగా ఉంటాయండి. పప్పు చెరుగుతున్నప్పుడు ముందుగా కొంచెం తాలుపప్పు అయితే పక్కన వేసింది కదండి. పప్పు అంతా చెరగడం అయిపోయిన తర్వాత వచ్చిన తాలుపప్పునంతా మళ్ళీ ఒకసారి అయితే పొట్టు లేకుండా అయితే చెరుగుతుంది చూడండి. ఇదంతా అమ్మ చాట్లో వేసి చెరుగుతుందంతా తాలుపప్పు అనమాట. దాంట్లో నుండి కూడా పొట్టు అనేది తీస్తుంది అమ్మ. తాలుపప్పులో కూడా పొట్టు అంతా చెరిగింది అమ్మ. చూడండి ఇక్కడ ఇదంతా మిగిలిన మనకు తాలుపప్పు అన్నమాట. కొంచెం సన్నగా ఉంటుంది ఇది. మీరు చూడండి ఈ పప్పులోంచి కూడా అమ్మ పరాన్ని అందులో ఉండే పప్పును కూడా వేరు చేస్తుంది. అది ఎలాగో ఒకసారి అయితే మీరు చూడండి. కందుల ద్వారా పప్పు తయారు చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి పొద్దున్న నుండి అమ్మ అయితే మా కోసం కష్టపడి కందుల ద్వారా పప్పునైతే తయారు చేసింది. ప్రతి తల్లి అంతే కదండి. పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతారు కానీ పిల్లలు కష్టపడుతుంటే మాత్రం చూడలేరు కదా. మా అమ్మలు ఇద్దరు మా నాన్న అయితే మా తమ్ముళ్ళని నన్ను చిన్నప్పుడైతే చాలా కష్టపడి అయితే పెంచారండి. చాలా కష్టపడి చదివించారు. చిన్నప్పుడు స్కూల్కి సెలవు వస్తే తమ్ముళ్ళు నేను కలిసి అమ్మతో కలిసి పొలం దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళం.
చూశారు కదా అమ్మ తాలుపప్పును కూడా అందులో పొట్టును క్లీన్ చేసి పరం కూడా అంతా క్లీన్ చేసి దాన్ని కూడా చక్కగా పప్పులాగా చేసింది. ఈ పప్పును కూడా వేస్ట్ చేయకుండా మేమైతే కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టి సాంబార్ అయితే చేసుకుంటామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అంతా చెరగగా వచ్చిన ఈ పప్పుని పరం పప్పు అంటారండి. చిన్నప్పటి నుండి అమ్మ ఫుడ్నైతే వేస్ట్ చేయకూడదని నేర్పించిందండి. అందుకని మేమైతే ఏది వేస్ట్ చేయము. చూశారు కదా కందుల ద్వారా 3 రకాలైతే మనకైతే వచ్చాయి. మొదటిది కందిపప్పు మనం డైలీ వండుకునేది. రెండోది వచ్చేసి కంది పరం అని చెప్పాను కదా అది. మూడోది వచ్చేసి గేదెల కోసం ఉపయోగించే దానా అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? వీడియో నచ్చితే అమ్మలందరికీ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.